నాయకపోడు తెగ ఏదైతే తీవ్ర నష్టం జరుగుతుందో, మొన్న రీసెంట్గా జరిగిన సర్వేలో మా నాయకపోడు తెగకు సపరేట్గా జనాభా ప్రతిపాదన చేయలేదు. గోండులలో కలపడం చూపబడింది. గోండులకు ఉపకులాలుగా చూపబడుతుంది. మాకు ఆ రోజు నుండి 1949 తర్వాత 1950 నుండి 2026 వరకు పూర్తిగా అన్యాయమే జరుగుతుంది. మా యొక్క జనాభా గోండుల జనాభాగా చూపబడ్డం సిగ్గుచోటు. ఈ రోజుకి నాయకపోడు ప్రకటించబడిన తెగల్లో నాయకపోడు 1950 తర్వాతకి గోండు నాయకపోడు రాజగోండ్లో చూపబడడం తీవ్ర నష్టం జరుగుతుంది. వి డిమాండింగ్ 2 డిమాండ్స్. నాయకపోడికి వ్యక్తిగత సీరియల్ నెంబర్ కావాలి, ప్రత్యేక సర్వే నిర్వహించాలి. అలాగే ఇండివిజువల్ సీరియల్ నెంబర్ గుర్తిస్తూ నాయకపోడు సంస్కృతి సాంప్రదాయాలను గిరిజన సంస్కృతి పరిశోధన సంస్థతే వారు చేయించే కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయించి తద్వారా సపరేట్ సీరియల్ నెంబర్ కావాలి. మా నాయకపోడుకి సపరేట్ సీరియల్ నెంబర్ కావాలి. డిమాండింగ్ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నవాబు పరిపాలన ఉన్నప్పుడు ద ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ 1349 ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ హెచ్వైడి హైదరాబాద్ యాక్ట్ ఏదైతే ఉందో పేజ్ నెంబర్ 151లో 9 తెగలుగా గుర్తించబడింది. బిల్లు, చెంచు, గోండు, హిల్ రెడ్డిస్, కోలాం, కోయా, నాయకపోడు, పర్తం, తోటి. 1950 సంవత్సరం గిరిజన తెగలు జాబితాలో పార్ట్ 9 హైదరాబాద్ స్టేట్లో అంతటా వరుస నెంబర్ అంటే సీరియల్ నెంబర్ 4లో ఉన్నాం. గోండు, నాయకపోడు, రాజగోండు. తర్వాత గుర్తిస్తూ 1956 రాష్ట్ర పునర్విభజన చట్ట సమయంలో విడుదల చేసిన జాబితాలు ఉపవిభాగంలో 3లో ఉన్నాం. వరుస 3 సీరియల్ నెంబర్ 3. గోండు, నాయకపోడు మరియు రాజగోండు అదే 2003 సంవత్సరంలో ట్రైబల్ జాబితాలో సీరియల్ నెంబర్ 6లో ఉన్నాం. ఇలానే గోండు రాజగోండులు నాయకపోడు కలపబడుతూ వస్తుంది. మాకంటూ సాంప్రదాయంగా ఆచార సాంప్రదాయాలు వివాహం సంబంధించిన గోండులకు వేరువేరుగా ఉండడం వల్ల మాకంటూ ఒక సపరేట్గా సీరియల్ నెంబర్ కావాలి మా నాయకపోడు తెగకు. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. 1949 నుండి ఈ రోజు వరకు విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లోనూ నష్టపోతున్నాం. కాబట్టి మా నాయకపోడు తెగను స్పెషల్ కమ్యూనిటీగా గుర్తిస్తూ మా యొక్క జనాభా నాయకపోడు జనాభా గోండు జనాభా చూపబడుతుంది. మాకంటూ నాయకపోడులకి 100% సర్వే నిర్వహించాలి. అలానే ఈ డిమాండింగ్ స్పెషల్ కమ్యూనిటీ సీరియల్ నెంబర్ కూడా కావాలి, మా వ్యక్తిగత సీరియల్ నెంబర్ కూడా కావాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ సపరేట్ సీరియల్ నెంబర్ గోండులు కలపడం వల్ల మా విద్యార్థులకు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అన్ని రంగాల్లో నష్టపోతున్నాం. ఈ రోజుకి మేము 1950 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్లో 9 తెగలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. ఆంథ్రోపాలజిస్ట్ మినిస్టర్ చేర్చడం జరిగింది వాస్తవంగా ఆ రోజు. తర్వాత 1950 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతకి ఆంధ్ర తెగను తీసుకురావడం వల్ల నాయకపోడు యొక్క స్పెషల్ కమ్యూనిటీని గోండు తెగలో చేర్చడం జరిగింది. ఇది హిస్టారికల్ మిస్టేక్. అప్పటి నుండి మిస్టేక్ జరుగుతూనే ఉంది. మా వాళ్ళు పార్లమెంటు లేకపోవడం మైనస్ మాకు, చట్టసభలో లేకపోవడం మైనస్ మాకు. ఈ రోజుకి 10ల సంఖ్యలో చదువుకున్నాం. 10ల సంఖ్యలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివిన కొంతమంది వాళ్ళకి మా తెగల్లో విద్యార్థులు కానీ మేధావులు కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మేము తీవ్ర నష్టపోతున్నాం. ఈ రోజుకి మాలాంటి యువకులు బయటకు వచ్చి చైతన్యపరిచి గలం విత్తుతేనే మా యొక్క తెగకు తెలియజేస్తున్నాం. కొంతమంది తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. మొన్ననే 2014-15 నుండి రాజ్యాంగం చదవడం ప్రారంభమైనది మా యువకులు కూడా. 1950 తర్వాతకి మాకు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి తీవ్ర నష్టం జరుగుతూనే ఉంది ఈ రోజు వరకు. ఆ హిస్టారికల్ మిస్టేక్ని రెటిఫై చేస్తూ దాన్ని వెంటనే ఈ నాయకపోడు ట్రైబల్ కమ్యూనిటీ స్పెషల్ కమ్యూనిటీగా ఇండివిజువల్ నెంబర్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది రీసెంట్గా వచ్చిన సర్వే అయితే ఉందో దీంట్లో గోండు 3,81,895 చూపబడుతుంది. మా యొక్క జనాభా గోండుల జనాభా చూపిస్తుంది. గోండుల యొక్క యాక్చువల్గా తెలంగాణ మొత్తంలో చూస్తే ఆదిలాబాద్కి మాత్రం పరిమితమైన మా నాయకపోడు తెగ ఆదిలాబాద్ నుండి భద్రాచలం, అశ్వరావుపేట వరకు ఉంటుంది. నాట్ ఓన్లీ ఆదిలాబాద్, మొత్తం తెలంగాణలోని 13-14 జిల్లాల్లో ఆ నాయకపోడు తెగ విస్తరించి ఉంది. అడవుల్లో, దట్టమైన అడవుల్లో, గోదావరికి పరిపాక ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ములుగు కానివ్వండి, వాజేడు కానివ్వండి, వెంకటాపురం, భద్రాచలం, ఇటుపక్క జమ్మపేట, అశ్వరావుపేట, సత్తుపల్లి, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా, ఇల్లెందు, మహబూబాద్ జిల్లా, నర్సంపేట, ములుగు, కరీంనగరం, మంచిర్యాల, ఆదిలాబాదు, నిజామాబాదు వంటి పరివాస ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నాం. మా యొక్క జనాభా తప్పుగా చూపబడింది. మరి గోండుల జనాభాలో కలిపి చూపడడం మరీ ఇంకా
వివాదాస్పదంగా ఉన్నది. మా యొక్క జనాభా 100% 5 నుండి 6 లక్షల మంది జనాభా. ఈ రోజుకి ప్రెసెంట్ టుడే 5 నుండి 6 లక్షల మంది ఈ యొక్క సర్వేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం 100%. ఇక్కడ నాయకాన్ ఉంది, 8వ కాలం నాయకాన్ ఉంది. ఏజెన్సీ ట్రాక్లకు సంబంధించిన నాయక ట్రైబల్ కమ్యూనిటీ, వన్ ఆఫ్ ద కమ్యూనిటీ ట్రైబల్ కమ్యూనిటీ. ఇది ఏజెన్సీ ట్రాక్లో ఉన్నటువంటి 16,500 మంది. ఈ జనాభా మా జనాభా కాదు, 100%. మా జనాభా ఏదైతే ఉందో మా జనాభాని గోండుల జనాభాగా చూపబడుతుంది. ఈ రోజుకి 100% 1950 నుండి ఈ రోజు వరకు. మా యొక్క చరిత్ర పద్మనాయకుల డైనెస్టీ 13, 14, 15 శతాబ్దాల్లో రాచకొండ, దేవరకొండ, రేకపల్లి అని కేంద్రంగా పరిపాలించుకోటి వచ్చినటువంటి చరిత్ర మాకుంది. డైనెస్టీ పద్మనాయకుల డైనెస్టీ 100%. రాచకొండ ఏదైతే ఉంది, రాచకొండ, దేవరకొండ, రేకపల్లి రాజధానులుగా పరిపాలించినటువంటి 13, 14 శతాబ్దంలో మాకు చరిత్ర కూడా ఉంది. సంస్కృతి సంప్రదాయాలు, దేవి దేవతలు, లక్ష్మీదేవర, పెద్దమ్మ తల్లి వంటి దేవి దేవతలు పూజించుకుంటూ ముందుకెళ్తాము. ఇకపై మా ఉద్యమం ఈ సమస్యపై పోరాడుతూనే ఉంటాం. వందలాది మంది కాల్ చేస్తూ, అన్న మన జనాభా ఎంత ఉంది, ఎక్కడుంది, ఎట్లుంది, ఎక్కడెక్కడ పరిస్థితి మనం జీవిస్తున్నారు, ఈ చిన్న తప్పిదం వల్ల చాలా నష్టపోతున్నాం. మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాం గత ఫాస్ట్ 2 decades నుండి. మాకు స్పెషల్ కమ్యూనిటీ, మా స్పెషల్ సీరియల్ నెంబర్, ఇండివిజువల్ సీరియల్ నెంబర్ కావాలని. కానీ ఇక్కడ గవర్నమెంట్ నిద్రపోతూ ఉంది. గత గవర్నమెంట్ అలాగే నిద్రపోయింది, ప్రస్తుతం ఇది కూడా ముగ్గు వేసిరి గవర్నమెంట్ ఇట్లనే నిద్రపోతుంది. అది వేరే విషయం అనుకో. 100% మేము ప్రజా ఉద్యమాల ముందుకెళ్తాం 100%. జై ఆదివాసి, జై నాయకపోడు. ఈ యొక్క గోండు జనాభా ఏదైతే 3,80,000 జనాభా, దీంట్లో మా నాయకపోడుల జనాభా పొందుపరిచి ఉంది. నాయకపోడులుగా పుట్టి గోండు జనాభాగా చూపబడడం ఇది చాలా బాధాకరం. దీనికి 100% మేము వ్యతిరేకిస్తున్నాం. మాకంటూ వ్యక్తిగత సీరియల్ నెంబర్ ఉండాలి, మాకంటూ సర్వే నిర్వహించాలి. మా జనాభా నాయకపోడు యొక్క తెగ జనాభా నాయకపోడు తెగకు చూపబడాలి. ఇలా గోండులో చూపబడడం అనేది 100% వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క ఏదైతే చట్టం ఉందో ట్రైబల్ చట్టం, దాని ముందుకు నేను వెళ్తాం. మేము అలానే దీన్ని రెడిఫై చేస్తాం. కలెక్టర్ గారికి కానీ, రాష్ట్రపతికి కానీ, ఈ పార్లమెంట్కి కానీ సంబంధించిన చట్టపరమైన అంశాల్లో దూసుకెళ్తాం. న్యాయ పోరాటం చేస్తాం. మాకు సంబంధించిన వి డిమాండింగ్ 2 demands ఓన్లీ. నాయకపోడు తెగకు వ్యక్తిగత సీరియల్ నెంబర్ కావాలి, ఇండివిజువల్ సర్వే నిర్వహించాలి, నాయకపోడు జనాభా చూపబడాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో కోల్పోతున్నప్పటికీ ఈ రోజు వరకు ఇప్పటి నుండైనా మాకు, మా తెగకు అన్యాయం జరగకుండా తద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ నాయకపోడు తెగ విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, మా తెగకు సంబంధించిన పెద్ద మనుషులు కానివ్వండి, కుల పెద్దలు కానివ్వండి, తెగ పెద్దలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆదిలాబాద్ నుండి అశ్వరావుపేట వరకు అనేక కాల్స్ చేయడం జరిగింది. ఈ యొక్క విషయం పైన మన జనాభా ఈ రోజుకి 100% 5 లక్షల నుండి 6 లక్షల మంది ఉంటారు. మీరు ఏమి ఇబ్బంది పడద్దు. 100% సర్వే నిర్వహించి తీరుతాం. ప్రభుత్వం నిర్వహించకపోతే మేము యువకులం, మన యొక్క టీం ఉన్నది. ఆ టీం తద్వారా పెద్ద మనుషులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళని తద్వారా రికమెండ్ చేయించి వారి ద్వారా సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం. ఏం టెన్షన్ వద్దు. గోండుల జనాభా చూపబడింది వాస్తవమే. దీన్ని ఇప్పటి నుండైనా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన తెగ మీద ఉన్నది. కాబట్టి 100% ముందుకు వెళ్దాం. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను గత 5-6 సంవత్సరాలకు చెప్తూనే ఉన్నా, నాయకపోడులకు వ్యక్తిగత సీరియల్ నెంబర్ కావాలని. మన పెద్ద మనుషులు వింటూనే ఉన్నారు, చెవును పడుతున్నారు. ఒక ఆయన అంటాడు, దమ్మపేటలో సభ పెడితే నేను దిగనియని అంటాడు. చిటికేస్తారండి. ఏం చేస్తారండి సభ పెడితే? మేమేమన్నా అప్రజాస్వామ్యకంగా తిరుగుతున్నాము? మా డిమాండ్స్ ఏమన్నా ప్రజాస్వామ్యంగానే ఉంటాయి, కాన్స్టిట్యూషన్ పద్ధతుల్లో ఉంటాయి 100%. కొంతమంది పేర్లు చెప్పను కానివ్వండి, మా తెగలో పుట్టి వాళ్ళు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ రోజుకి. వాళ్ళ సంగతి తర్వాత చూసుకుంటాం. 100% ఇప్పటికీ దమ్మపేట సభ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉన్నది, యువగర్జన సభ. తద్వారా నెక్స్ట్ జరగబోయే సభ ఏదైతే ఉందో 2 లక్షల మందితోటి కాకతీయ మైదానంలో వరంగల్లో నిర్వహిస్తాం. 2 లక్షల మంది నాయకపోడు తెగకు వ్యక్తిగత సీరియల్ నెంబర్ గురించి ఇప్పుడు నుండైన ప్రస్తావన రాకపోతే ప్రభుత్వం తద్వారా ముందుకు వెళ్తాం. 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నాయకపోడు నిర్వహించి తీరుతాం. మా యొక్క డిమాండ్ సాధించి తీరుతాం ప్రజాస్వామ్యబద్ధంగానే. కొంతమంది దుష్ట శక్తులు, సన్నాసులు ఉంటారు, అక్కడక్కడ తిరిగి ఉంటారు. వాళ్ళని కొద్ది భగ్నం చేయాలని ఉంటారు. మీరేం ఖరాబు కాకండి. 100% ముందుకు వెళ్తాం మనం. దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మన డిమాండ్స్ రైట్ డిమాండ్స్, మై డిమాండ్స్ రైట్ డిమాండ్స్. సీరియల్ నెంబర్ కావాలని తప్ప అండి.
100% మన డిమాండ్స్ చాలా ప్రజాస్వామ్యమైనవి. ఈ డిమాండ్స్ నెరవేర్చుకుంటాం. ఏదైతే ఉందో ఈ న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడతాం. నాయకపోడు తెగకు వ్యక్తిగత సీరియల్ నెంబర్ వచ్చేంతవరకు పోరాడతాం. తెలంగాణ వచ్చేంతవరకు కేసీఆర్ ఎలా పోరాడిండో నాయకపోడులో కూడా అంతే. సీరియల్ నెంబర్ వచ్చేంత వరకు తెగేంత వరకు లాక్కుని వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. 100% కంఠంలో ప్రాణం ఉన్నందుగా నాయకపోడుల యొక్క వ్యక్తిగత సీరియల్ని ఆపేదే లేదు. నా తరం కాకపోయినా మా వచ్చే తరం కూడా పోరాడుతూనే ఉంటుంది. కానీ ఈ తరంలోనే మా తరంలోనే నాయకపోడు వ్యక్తిగత సీరియల్ నెంబర్ వచ్చి తీరాలి అంతే. గత 1950 నుండి 2026 వరకు 2026 వరకు మా తెగకు జరుగుతున్నట్టు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ రోజు వరకు. ఈ తెగకు వ్యక్తిగత సీరియల్ నెంబర్ ఎందుకు లేదు, ఈ తెగ యొక్క ఎక్కడ నివసిస్తున్నారు, ఎలా జీవనం కొనసాగిస్తున్నారు అని ఏ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా వీళ్ళ యొక్క చూడరండి. ఎక్కడ అడవులలో ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు అడవు గోదావరి ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళు. మీకు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే 100% క్లారిటీగా నాయకపోడు తెగకు వ్యక్తిగత సీరియల్ నెంబర్ కావాలి. దీని గురించి అక్కడక్కడ సన్నాసులు దద్దమ్మలు ఉంటారు. వాళ్ళ జేజమ్మలు ఆపినా ఆగదిగా, ఇప్పటి నుండి ఆగదిగా. ఇవాళ జేజమ్మలు దిగి వచ్చినా ఈ ఫైల్ ఆగదు, ఈ అంశం ఆగదు. మేము కంకణం కట్టుకొని కంకం బద్దులై ఉన్నాం. ఇక ఆగుతామా? యువకులం ఆగం. ఇక 100% ముందుకు వెళ్తాం. ఈ సమస్యపై పోరాడతాం. 100% ముందుకు వెళ్తాం. నాయకపోడు వ్యక్తిగత సీరియల్ నెంబర్ సాధించి తీరుతాం ఈ తరంలోనే మేము 100%. ఇంకోటి ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మా విద్యార్థులకు కూడా సీట్లు విషయంలో నాయకపోడు అనేది తెలియక కొన్ని వెబ్సైట్లలో చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ విషయం పైన రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా ప్రజల సమస్య ముందుకు తీసుకొస్తాం. ఈ ప్రజా సంఘాలతోటి నాయకపోడు తెగ సంఘాలతోటి కలిసి పెద్ద మనుషులతోటి తీసుకెళ్లి ముందుకు చర్చిస్తాం. ఈ నాయకపోడు యొక్క వ్యక్తిగత సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకపోడు బిడ్డలు అందరూ కూడా కలిసి రావాలి. దీని గురించి కలిసి రావాలి. ఎందుకనంటే నాయకపోడు గురించి కాబట్టి. నాయకపోడు సమస్య, నాయకపోడు అందరూ కలిసి వచ్చి నడుం కట్టి కాకతీయ మైదానంలో 2 లక్షల మంది భారీ బహిరంగ సభకు కంకణం కట్టుకొని రావాలి. అందరు అక్కడక్కడ సన్నాసులు వద్దు, సభలకు వెళ్ళొద్దని ఉంటారు కొంతమంది. దమ్మపేట సభ కూడా అంతే. ఒక పెద్ద ఆయన ఉంటాడు, మంచి కూకొని అందరికి ఫోన్ చేసుకుంటూ సభకు వెళ్ళొద్దని. ఆ సభ ఎవరిదండి? నాయకపోడుది. యువకర్జన సభ ఏంటిది? దాని యొక్క ఉద్దేశం ఏంది? 100% నాయకపోడు సభ, నాయకపోడు వ్యక్తిగత సీరియల్ నెంబర్ రావాలని అక్కడ సభ పెట్టడం జరిగింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ సభకు వెళ్ళొద్దు. వెళ్తే ఏమవుతుందండి? సభకు వెళ్తే మంచి విషయాలు నాకు తెలుస్తాయి. ఉద్యమం చేస్తున్నాం, యువకులు ప్రోత్సహించారు. అది లేదు. మేమే ఏ పార్టీకి ఇప్పటివరకు ఏం చేసారు? 2014లో మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు సాధించిన పురోగతి ఏంది? ఇప్పటి వరకు ఒకటి లేదు. ఒక్కటి కూడా ఈ రోజు వరకు మీరు చేసినటువంటిది ఏమీ లేదు. 2014 నుండి 2026 వరకు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, 100% ఈ యొక్క అంశం పైన పోరాడతాం. నాయకపోడు సీరియల్ నెంబర్ 6 సాధించి తీరుతాం. మీరు మాతో కలిసి రండి. ఇలానే మొండి వైఖరి వేస్తే, సన్నాసులు లెక్క దద్దమ్మల లెక్క ఉంటే మీ జేజమ్మలు ఎవ్వరు దిగి వచ్చినా ఇకపై ఆగం. 100% ముందుకెళ్తాం. దమ్మపేటలో దుమ్ము లేపినాం. మానకోటలో కూడా అదే విధంగా సభ నిర్వహించినాం. ఇకపై ఆగం. కళాశాల ఏదైతే ఉందో కాకతీయ మైదానంలో వరంగల్లో 2 లక్షల మంది జనాభాతోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నాయకపోడు తెగకు సంబంధించిన ఒక సీరియల్ నెంబరు సర్వే గురించి నిర్వహించి పెద్ద ఎత్తున సభ నిర్వహించి ప్రజా ఉద్యమం తీసుకొని వస్తాం. ప్రభుత్వ పైన ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ ఉంచుతాం. ఈ అంశం పైన ముందుకెళ్తాం. జై ఆదివాసీ, జై నాయకపోడు.